ఇండియా పాకిస్తాన్ గుండెల మీద స్ట్రైక్ చేస్తుందని మోదీ గారు అన్నారు. మళ్ళీ పాకిస్తాన్ ఏమైనా ట్రై చేస్తే ఆపరేషన్ సింధూర్ మళ్ళీ మొదలు పెడతామని మోదీ గారు చెప్పారు. మోదీ గారు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ని అడ్రస్ చేశాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ప్రెసిడెంట్ ఏదో హెల్ప్ చేస్తున్నారని ఉగ్రవాదులు సంకనాగితే రేపు వాళ్ళు నాక్కోటానికి నాలుక కూడా లేకుండా చేస్తారు. మోదీ గారు సీజ్ ఫైర్ కి ఓకే చెప్పి తప్పు చేశారా? ప్రపంచానికి కనిపిస్తున్న ఒకే ఒక కారణం అమెరికా. పాకిస్తాన్కి కామన్ సెన్స్ లేదు, ఉండదు కూడా. సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ కాశ్మీర్ ఇష్యూని దగ్గరుండి సాల్వ్ చేస్తాడంట ట్రంప్ తాత. ఎజాక్యులేషన్, ఎజెక్షన్, ఎవెక్షన్ కి తేడా తెలియని హే గైస్, ఎలా ఉన్నారు? ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి మోదీ గారు దేశ ప్రజలని ఉద్దేశిస్తూ నిన్న రాత్రి 8 గంటలకి మాట్లాడారనమాట. యాక్చువల్గా మే 10th సాయంత్రం 5 గంటలకి సీజ్ ఫైర్ అనౌన్స్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ టాక్స్ మే 12th ఉంటాయి అని చెప్పారనమాట. అఫ్ కోర్స్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ వైలేషన్ చేసింది అనుకోండి, దాని గురించి ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేసాం. సో సీజ్ ఫైర్కి ఓకే చెప్పి మోదీ గారు తప్పు చేశారా? దాని గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. మోదీ గారి స్పీచ్ తర్వాత దాని గురించి చెప్తాను అనమాట. చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది, అస్సలు మిస్ అవద్దు. అయితే 12th ఇండియన్ అఫీషియల్స్ పాకిస్తాన్ అఫీషియల్స్తో హాట్ లైన్లో మాట్లాడిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మోదీ గారు లైవ్ స్పీచ్ ఇచ్చారు. లైవ్ స్పీచ్లో మోదీ గారు చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏవో ఇప్పుడు చూసి తర్వాత సీజ్ ఫైర్ మిస్టేక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసి గొప్ప శౌర్యంతో పోరాడి విజయం అందుకున్న ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సెల్యూట్ చేస్తూ మోదీ గారు తన స్పీచ్ని మొదలుపెట్టారనమాట. ఆపరేషన్ సింధూర్ అంటే జస్ట్ నేమ్ కాదు, భారతదేశంలో ఉన్న ఆడవాళ్ల సింధూరం జోలికొస్తే ఏమవుతుందో ప్రపంచంలో ఉన్న ఉగ్రవాద సంస్థలు అన్నిటికీ అర్థమై ఉంటుందని ఆపరేషన్ సింధూర్ గురించి స్పెషల్గా మెన్షన్ చేస్తూ అదే టైంలో ఉగ్రవాదులందరికీ వార్నింగ్ కూడా ఇచ్చారు మోదీ గారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది అనే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియన్ ఫోర్సెస్ మీద చాలా ప్రెసిషన్తో అటాక్ చేశాయని, ఇంత విధ్వంసాన్ని ఇండియా సృష్టిస్తుందని ఉగ్రవాదులు అసలు అంచనా వెయ్యలేకపోయారని మోదీ గారు వివరించారనమాట. అంతేకాదు ఇండియా వదిలిన మిసైల్స్, డ్రోన్స్ కేవలం పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల్ని మాత్రమే కాదు వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీశాయి అని ఆపరేషన్ సింధూర్ని అభినందించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని అంతం చేసింది. దాంతో పాకిస్తాన్ షాక్లోకి వెళ్ళిపోయింది. అసలు ఉగ్రవాదుల్ని అంతం చేసినందుకు ఇండియాకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇండియాలో ఉన్న గురుద్వార్, స్కూల్స్, సివిలియన్స్ హోమ్స్, మిలిటరీ పొజిషన్స్ని అటాక్ చేసి ఉగ్రవాదులతో తమకు ఉన్న అనుబంధాన్ని పాకిస్తాన్ బయటపెట్టింది. పాకిస్తాన్ ఇండియా బార్డర్స్ని స్ట్రైక్ చేయాలి అని ప్రిపేర్ అయితే ఇండియా పాకిస్తాన్ గుండెల మీద స్ట్రైక్ చేస్తుందని మోదీ గారు అన్నారు. నిజమే కదా, మహా అయితే ఇండియా వాళ్ళు బార్డర్లో కాల్పులు జరుపుతారు, అంతకన్నా ఏం చేయలేరు అనే ధీమాలో పాకీలు ఉన్నారు. కానీ మన వాళ్ళు నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అనే రేంజ్లో పాకిస్తాన్ లోపల కూడా అటాక్ చేసేసరికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఉగ్రవాదుల్ని చంపితే అమాయక ప్రజల్ని చంపారు అని తెగ ఓవర్ యాక్షన్ చేశారన్నమాట ఈ పాకీలు. ఒకసారి ఈ ఫోటో చూడండి. వీడు హఫీజ్ సయీద్, గ్లోబల్ అనమాట. ఇండియా దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల ఫ్యూనరల్కి వచ్చాడనమాట. వాడి పక్కన పాకిస్తాన్ ఆర్మీ ఉంది, జస్ట్ సోల్జర్స్ కాదు. ఒకసారి ఈ ఫోటో చూడండి. వాడి పక్కన ఉన్నవాళ్ళు ఆర్మీలో పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు. మళ్ళీ మాకు ఉగ్రవాదులకి ఏం సంబంధం లేదు అంటారు ఈ పాకీలు. మొదట్లో రెచ్చిపోయిన పాకిస్తాన్ 3 రోజుల పాటు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇచ్చిన గట్టి రిప్లైతో భయపడి ఇండియన్ DGMOని కాంటాక్ట్ అయ్యి ఇంకా అటాక్ చేయము అని చెప్పిన తర్వాత సీజ్ ఫైర్ గురించి డిస్కస్ చేశామని PM మోదీ గారు అన్నారన్నమాట. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదాన్ని అణగదొక్కే కొత్త ప్రక్రియ మొదలైంది. ఇక నుంచి పాకిస్తాన్ చేసే ప్రతి యాక్ట్కి ఇలాగే సమాధానం చెప్తామని PM మోదీ గారు పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ని జస్ట్ పాస్ చేశాం, మళ్ళీ పాకిస్తాన్ ఏమైనా ట్రై చేస్తే ఆపరేషన్ సింధూర్ మళ్ళీ మొదలు పెడతామని మోదీ గారు చెప్పారు. అనడం కాదు, ఆపరేషన్ సింధూర్ పని ఇంకా అవ్వలేదు అన్న నా ఫీలింగ్. వాళ్ళు మళ్ళీ అటాక్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది. మోదీ గారి స్పీచ్ అయ్యాక జమ్మూ అండ్ కాశ్మీర్లోని సాంబాలో డ్రోన్ అటాక్ జరిగిందంట. ప్లస్ చెప్తున్నా కదా, ఈ పాకీలు అసలు మారరు. ఇంకా టాక్ ఆఫ్ ది టౌన్గా అయిన న్యూక్లియర్ వెపన్స్ గురించి కూడా మోదీ గారు మాట్లాడారు. పాకిస్తాన్ చేసే న్యూక్లియర్
న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి ఇండియా తలవంచదని, ఇండియన్ సిటిజన్స్ని కాపాడటం కోసం ఇండియా బోల్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉందని పీఎం మోదీ గారు అన్నారు. పాకిస్తాన్ ప్రతిసారి యూజ్ చేసే న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ కార్డ్ని మోదీ గారు తిప్పికొట్టారు. ఇది పాకిస్తాన్కి మాత్రమే కాదు, న్యూక్లియర్ వెపన్స్ అనగానే హడావిడి చేసే అమెరికాకి కూడా ఒక మెసేజే. లేకపోతే వాళ్ళ దగ్గరే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు తెగ షో చేస్తూ ఉంటారు ఈ పాకీలు. మోదీ గారు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ని అడ్రస్ చేశాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. పాకిస్తాన్ని అడ్డుకోవడంలో ప్లస్ అటాక్ చేయడంలో హెల్ప్ అయిన మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ని కూడా మోదీ గారు కాంప్లిమెంట్ చేశారనమాట. ఉగ్రవాదం వైపు ఇండియా జీరో టాలరెన్స్ని మెయింటైన్ చేస్తుందని, ఇది యుద్ధాలు చేసే శతాబ్దం కాదు, అలా అని ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేసే శతాబ్దం కూడా కాదు అని మోదీ గారు చెప్పారు. తన స్పీచ్లో పాకిస్తాన్కి చిన్న సలహా కూడా ఇచ్చారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇంకా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని, ఏదో ఒక రోజు అది పాకిస్తాన్ని ముంచేస్తుందని, పాకిస్తాన్ బాగుపడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్మాండిల్ చేయాలంటూ మోదీ గారు సలహా ఇచ్చారు. ఇది 100% కరెక్ట్. ప్రజెంట్ ఏదో హెల్ప్ చేస్తున్నారని ఉగ్రవాదులు సంకనాగితే రేపు వాళ్ళు నాక్కోవటానికి నాలుక కూడా లేకుండా చేస్తారు. పాకిస్తాన్తో ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడారు. టెర్రర్ టాక్స్, ట్రేడ్, బ్లడ్ అండ్ వాటర్ కాంట్ గో టుగెదర్ అని మోదీ గారు అన్నారు. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసినంత కాలం ఇండియా నుంచి ట్రేడ్ కానీ వాటర్ సప్లై కానీ ఉండదు. ఇంకా మీద పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం లేదా పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ గురించి మాత్రమే అని మోదీ గారు గట్టిగా చెప్పేశారు. ఇండియన్ సిటిజన్స్ యూనిటీని పొగుడుతూ మరొకసారి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సెల్యూట్ చేసి భారత్ మాతాకి జై అంటూ మోదీ గారు స్పీచ్ని ముగించారు. అయితే మోదీ గారు సీజ్ ఫైర్కి ఓకే చెప్పి తప్పు చేశారా? పాకిస్తాన్ చేసిన పహల్గామ్ అటాక్కి జవాబుగా ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేశాం. పాకిస్తాన్ డిప్లొమాట్స్ని ఇండియా నుంచి తరిమేశాం. పాకిస్తాన్తో ఉన్న అరాకొర ట్రేడ్ని పక్కన పెట్టేశాం. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని అంతం చేసి పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాం. ఆ తర్వాత పాకిస్తాన్ డ్రోన్స్ ఇంకా మిసైల్స్తో చేసిన అటాక్ని మన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో న్యూట్రలైజ్ చేసి వెంటనే లాహోర్లో ఉన్న వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నామరూపాలు లేకుండా చేశాం. అప్పటి వరకు వాళ్ళు అటాక్ చేస్తేనే తిరిగి అటాక్ చేసి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ని పేల్చేసిన తర్వాత ఇంకా చేసింది చాలు, ఇంకోసారి కదిలిస్తే యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణించి తగిన జవాబు కాదు ఏకంగా తుడిచిపెట్టేస్తాం అని క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చిన ఇండియా సడన్గా సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. అది కూడా అప్పటి వరకు మాకేం సంబంధం లేదని చేతులు ముడుచుకుని కూర్చున్న అమెరికా బ్రోకరేజ్ చేసింది. ఎస్, యుద్ధ వాతావరణంతో మనకి నష్టం జరిగింది, జవాన్లు అమరవీరులయ్యారు, కానీ పాకిస్తాన్ మీద మనకి అప్పర్ హ్యాండ్ ఉంది. ఇండియా ఆల్మోస్ట్ గెలిచేసింది. పాకిస్తాన్ అటాక్ చేసి ఇండియా చేతిలో ఘోరంగా దెబ్బతినాలి లేదా కుక్కిన పేనులాగా పడి ఉండాలి. అయితే ఉన్న అప్పర్ హ్యాండ్ని లైట్ తీసుకొని ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. ఒకసారి ఇంతకుముందు పార్లమెంట్లో అమిత్ షా గారు ఏమన్నారో ఒకసారి వినండి. हमारी सेना जीत रही थी पंजाब का एरिया आते ही सीज फायर कर दिया गया और पाक ऑक्यूपाई कश्मीर का जन्म हुआ. अगर सीज फायर 3 दिन लेट होता तो पाक ऑक्यूपाई कश्मीर आज भारत का हिस्सा. ఇది నెహ్రూ గారి టైంలో జరిగిన సీజ్ ఫైర్ గురించి అమిత్ షా గారు అన్న మాటలు ఇవి. కానీ ప్రెసిడెంట్ కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది, బట్ వాళ్ళు కూడా అదే చేశారు. ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకొని తప్పు చేసిందా? ఎందుకు సీజ్ ఫైర్కి ఒప్పుకోవాల్సి వచ్చింది? చేతిలో ఉన్న మ్యాచ్ని ఇండియా డ్రా చేసుకుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీజ్ ఫైర్ గురించి మాట్లాడుకునే ముందు పాకిస్తాన్తో మనకి ఉన్న హిస్టరీ గురించి మాట్లాడుకోవాలి. హిస్టరీ అంటే వార్ హిస్టరీ కాదు, పాకిస్తాన్ ఇండియాని మోసం చేసిన హిస్టరీ. ముందుగా పార్టీషన్ టైంకి వెళ్దాం. ఇండియా పాకిస్తాన్ బ్రిటిష్ పాలన నుంచి బయటపడి అప్పుడే ఏర్పడిన 2 కొత్త దేశాలు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ని సైన్ చేసి కాశ్మీర్ మహారాజ్ కాశ్మీర్ ని ఇండియాలో కలిపేశాడు. కానీ పాకిస్తాన్ ట్రైబల్ మిలిటెంట్స్ తో కలిసి కాశ్మీర్ మీద అటాక్ చేసి కాశ్మీర్ ని ఆక్రమించుకుంది. ఇదే పాకిస్తాన్ మొదటిసారి చేసిన నమ్మక ద్రోహం. ఆ తర్వాత 1956 వార్. ఈ వార్ జరుగుతున్న టైంలో ఇండియా ఇంకా పాకిస్తాన్ పీస్ కోసం తస్కెంట్ అగ్రిమెంట్ ని చేసుకుని సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నాయి. పాకిస్తాన్ కాశ్మీర్లో గొడవలు చేయడానికి ట్రై చేయము అని ఒప్పుకుంది. కానీ ఈ అగ్రిమెంట్ చేసుకున్న కొద్ది రోజులకి పాకిస్తాన్ అగ్రిమెంట్ని ఉల్లంఘించి కాశ్మీర్లో తిరుగుబాటు చేసే వాళ్ళకి సపోర్ట్ చేసి కాశ్మీర్లో గొడవలు అయ్యేలా చేసింది. నెక్స్ట్ వచ్చేసి కార్గిల్ వార్. 2 దేశాల మధ్యలో శాంతి ఉండాలి, యుద్ధం కాదు అనే బలమైన ఉద్దేశంతో 1999 ఫిబ్రవరిలో అప్పటి పిఎం అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్ వెళ్ళి పీస్ టాక్స్ జరిపి లాహోర్ డిక్లరేషన్ ని సైన్ చేసి వచ్చారు. ఈ అగ్రిమెంట్ సైన్
చేసింది న్యూక్లియర్ వెపన్స్ యూసేజ్ని కంట్రోల్లో పెట్టడానికి అయినా కూడా వాజ్పేయి గారి ముఖ్య ఉద్దేశం మాత్రం రెండు దేశాల మధ్యలో పీసే. సో దీన్ని పీస్ అగ్రిమెంట్గానే చూశారు. కానీ పాకిస్తాన్ అటల్ బిహారీ వాజ్పేయి గారి నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ జస్ట్ 3 నెలల్లోనే కార్గిల్ వారికి దిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. సిమ్లా అగ్రిమెంట్, 2003 సీజ్ ఫైర్ అగ్రిమెంట్, పతాన్కోట్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ అగ్రిమెంట్, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో ఇండియా పాకిస్తాన్ని నమ్మింది, పాకిస్తాన్ ఇండియాని మోసం చేసింది. పాలిచ్చిన రొమ్మినే పొడిచే బుద్ధి పాకిస్తాన్కి ఉంది అని తెలిసినా కూడా పాకిస్తాన్తో సీజ్ ఫైర్ ఎలా ఒప్పుకుందో అర్థం కావట్లేదు. యుద్ధం అంటే మాటలు కాదు, నీకేం తెలుసు యుద్ధంతో వచ్చే నష్టం గురించి అంటారా? నేను ఒప్పుకుంటా. పాకిస్తాన్ మనకి ఎన్నో ఏళ్ల నుంచి ఉగ్రవాద ముసుగులో చేస్తున్న నష్టంతో పోలిస్తే ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేస్తే వచ్చే నష్టం పెద్ద ఎక్కువ కాదు. ఇండియా మిలిటరీ స్ట్రెంగ్త్ మీద నాకు గట్టి నమ్మకం ఉంది. సో నష్టం గురించి ఆలోచించకుండా ఇండియా తనకి ఉన్న అప్పర్ హ్యాండ్ని యూజ్ చేసుకొని పాకిస్తాన్కి ది ఎండ్ కార్డ్ పెట్టేయాల్సిందే. అఫ్ కోర్స్ ఇండియా తనకున్న అప్పర్ హ్యాండ్ని పాకిస్తాన్ విషయంలో సరిగ్గా యూజ్ చేయకపోవటం ఇది మొదటిసారి అయితే కాదు. 1948లోనే కాశ్మీర్ పూర్తిగా మన సొంతం అయి ఉండేది. కానీ అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న మన ఇండియన్ మిలిటరీకి ఛాన్స్ ఇవ్వకుండా ఇష్యూని యునైటెడ్ నేషన్స్కి తీసుకుని వెళ్ళింది. యునైటెడ్ నేషన్స్ సీజ్ ఫైర్ని అమలు చేసింది. పాకిస్తాన్ కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించుకొని ఇప్పటికీ కాశ్మీర్ని పట్టి పీడిస్తుంది. 1971 వార్లో ఇండియా దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని వార్ ప్రిజనర్స్గా క్యాప్చర్ చేసింది. హిస్టరీలో ఇదే బిగ్గెస్ట్ వార్ క్యాప్చర్. ఈ వార్ని ఎండ్ చేయడానికి చేసుకున్న సిమ్లా అగ్రిమెంట్లో భాగంగా ఇండియా ఆ 93,000 మంది వార్ ప్రిజనర్స్ని పాకిస్తాన్కి అప్పగించింది. ఇండియా కానీ తలుచుకొని ఉంటే పాకిస్తాన్ని స్క్వీజ్ చేసి సిమ్లా అగ్రిమెంట్ ద్వారా ఇంకా ఎక్కువ డిమాండ్స్ చేసి ఉండొచ్చు. కానీ ఇండియా ఇలా చేయలేదు. అట్లీస్ట్ కాశ్మీర్ ఇష్యూని ఒక కొలిక్కి తెచ్చే ఛాన్స్ కూడా ఇండియాకి ఆ టైంలో వచ్చింది. కానీ ఇండియా ఆ ఛాన్స్ని సరిగ్గా యూజ్ చేయలేదు. 1999లో కార్గిల్ లోపలికి వచ్చిన పాకిస్తాన్ని ఇండియా తరిమి కొట్టింది. కానీ ఇండియా మాత్రం ఎల్ఓసి క్రాస్ చేయలేదు. అప్పుడు ఉన్న మిలిటరీ పొజిషన్లో ఇండియా ఈజీగా ఎల్ఓసిని క్రాస్ చేసి మన ఆర్మీ సత్తా ఏంటో చూపించవచ్చు. కానీ ఇండియా చూస్ టు స్టే బ్యాక్. ఇంకా 2001 తర్వాత ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ప్రెజర్స్ వల్ల ఇండియా ఎటువంటి డైరెక్ట్ యాక్షన్ పాకిస్తాన్ మీద తీసుకోలేకపోయింది. ఇండియా కానీ పాకిస్తాన్ని అటాక్ చేసి వాళ్లే 2001 అటాక్కి కారణం అని ఒప్పించేలా చేస్తుంటే క్రాస్ బోర్డర్ ఉగ్రవాదంలో పాకిస్తాన్ రోల్ ఏంటనేది ప్రతి దేశానికి క్లియర్గా అర్థమయ్యేది. ఇంటర్నేషనల్ స్టేజ్లో ఎవరు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చేవాళ్ళు కాదు. కమింగ్ బ్యాక్ టు నౌ, లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ పేల్ చేసిన తర్వాత పాకిస్తాన్ బలహీనం అయిపోయి మిలిటరీ మూవ్మెంట్ ఇండియా ఫేవర్లోకి వచ్చేసింది. ఒకసారి మీరే ఆలోచించండి, వాళ్ళు 100 డ్రోన్స్ 10ల సంఖ్యలో మిసైల్స్ పంపినా మనకి పెద్ద నష్టం జరగలేదు. కానీ మనోళ్ళు పంపిన లిమిటెడ్ డ్రోన్స్ అండ్ లిమిటెడ్ మిసైల్స్ వాళ్ళ ప్రెస్టీజియస్ ఎయిర్ డిఫెన్స్ని నాశనం చేశాయి. సో ఇంత క్లియర్గా అప్పర్ హ్యాండ్ పెట్టుకొని సీజ్ ఫైర్కి ఒప్పుకోవటం అంటే గెలుపుని చేతిలో నుంచి వదులుకోవటమే. సో సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ఒప్పుకొని మన గవర్నమెంట్ ఖచ్చితంగా మిస్టేక్ చేసింది. అలా అని ఇండియా ఏం ఈజీగా సీజ్ ఫైర్కి ఒప్పుకోలేదు, కండిషన్స్ పెట్టింది. కండిషన్స్ అంటే కొత్త కండిషన్స్ కాదు. 2 వీక్స్ బ్యాక్ ఏ యాక్షన్స్ అయితే తీసుకుందో వాటిని కంటిన్యూ చేస్తామని చెప్పింది. లైక్ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్, అటారీ చెక్ పోస్ట్ క్లోజ్డ్గానే ఉంచడం, ట్రేడ్ బ్యాన్, పాకిస్తాన్తో ఎయిర్ ట్రావెల్ క్లోజ్ చేయటం, పాకిస్తాన్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్టుల మీద బ్యాన్, పాకిస్తాన్ సిటిజన్స్ వీసా సర్వీసెస్ సస్పెండ్ చేయటం, ఇలా ఇవన్నీ కంటిన్యూ అవుతాయని చెప్పింది. ఇప్పుడు పహల్గామ్లో పోయింది మన వాళ్ళ ప్రాణాలు, గట్టి కౌంటర్ ఇచ్చింది మనం. మిలిటరీ మూవ్మెంట్లో అప్పర్ హ్యాండ్ మనకుంది. ఇలాంటి టైంలో పాకిస్తాన్ సీజ్ ఫైర్ అనే ఆప్షన్ని మన టేబుల్ మీదకి తీసుకొని వచ్చినప్పుడు అస్సలు ఒప్పుకోకూడదు. ఒకవేళ ఒప్పుకున్నా కొంచెం గట్టి డిమాండ్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్ అటాక్ చేసిన వాళ్ళని పట్టించాలి అనే డిమాండ్ అయినా చేయాలి. అవేమీ చేయకుండా ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పేసుకుంది. సరే, అప్పర్ హ్యాండ్లో ఉన్న ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకుంది కదా, ఇంకా ఆపేద్దామని పాకిస్తాన్ కామ్గా ఉందా? ముందుగా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, ఈయనకి సీజ్ ఫైర్ అంటే మీనింగ్ కూడా తెలియదు అనుకుంటా, ఇండియా సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ఒప్పుకోగానే పాకిస్తాన్ ఇండియా మీద గెలిచేస్తుంది అని పబ్లిక్గా స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఎజాక్యులేషన్, ఎజెక్షన్, ఎవెక్షన్కి తేడా తెలియని పాకిస్తాన్ मीडिया साबिदी इख्तियार इस्तेमाल करते हुए उन्होंने इजैकुलेट नहीं किया, बल्कि तैयारे को जो टाइम वो इजैकुलेशन में लगा सकते थे तैयारे को गैर आबाद इलाके సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని పెద్ద విజయం లాగా న్యూస్ వేసుకున్నాయి. ఇంకా పాపం పాకిస్తాన్ ప్రజలు ఏం చెప్తాం చెప్పండి వాళ్ళ గురించి. రాజు జోకర్ అయితే రాజ్యం సర్కస్ అయిందంట. యథా రాజా తదా ప్రజ. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అవ్వగానే ఏదో ఇండియాని పాకిస్తాన్ చిత్తుగా ఓడి చేసినట్టు రోడ్ల మీదకి వచ్చి తెగ హడావిడి చేశారు. సరే, వీళ్ళ పైత్యం అలా ఉంది, వాళ్ళకి సీజ్ ఫైర్
మీనింగ్ తెలియకపోతే మనం ఏం చేస్తాం. కానీ సీజ్ ఫైర్ మీనింగ్ తెలిసిన పాకిస్తాన్ అగ్రిమెంట్ చేసుకున్న 4 గంటల్లోనే అగ్రిమెంట్ని ఉల్లంఘించి మళ్ళీ ఇండియా మీద దాడి చేసింది. ఇలా అటాక్ చేయడం వల్ల ఇండియాకి ఏం పెద్ద నష్టం జరగలేదు, కానీ పాకిస్తాన్కి కోలుకునే ఛాన్స్ దొరికింది. మనల్ని దొంగ దెబ్బ తీసే అవకాశం దక్కింది. సీజ్ ఫైర్ చేసుకునే కొన్ని గంటల ముందే ఇండియా పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే యాక్ట్ ఆఫ్ వార్ కింద తీసుకొని ఫుల్ అటాక్ మోడ్లోకి వెళ్ళిపోతామని. అలా వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఎందుకు ఇండియా అంత సడన్గా ఎప్పుడు నమ్మక ద్రోహం చేసే పాకిస్తాన్తో సీజ్ ఫైర్ ఒప్పుకుందో కారణాలు క్లియర్గా తెలియదు. కానీ ప్రపంచానికి కనిపిస్తున్న ఒకే ఒక కారణం అమెరికా. ముందు అసలు మేము ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వం అని సీజ్ ఫైర్ని దగ్గరుండి ఒప్పించింది నేనే, 2 దేశాలు కామన్ సెన్స్తో ఆలోచించాయి అని సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి క్రెడిట్ కొట్టేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ట్రంప్ తాత. పాకిస్తాన్కి కామన్ సెన్స్ లేదు, ఉండదు కూడా. ఇండియాకి ఉన్న కామన్ సెన్స్ మీద కామెంట్ చేయాల్సిన అవసరం ట్రంప్కి లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమెరికా వరల్డ్ లీడర్ పొజిషన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తుంది. ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ విషయంలో తమ ఆధిపత్యం ఎవరికి దక్కకూడదు అనేది అమెరికా ఉద్దేశం. మీరు గమనిస్తే సీజ్ ఫైర్కి ముందు పాకిస్తాన్ పీఎం తెగ హడావిడి చేశాడు. ఇదిగో మా న్యూక్లియర్ నేషనల్ కమాండ్ అథారిటీ మీటింగ్ జరుగుతుందంటూ ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా న్యూస్ రివీల్ చేశాడు. మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ ప్రతిసారి ఈ న్యూక్లియర్ కార్డ్ని యూజ్ చేసి బ్లఫ్ చేస్తుంది. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, భయపడండి అని ఇండైరెక్ట్గా వార్నింగ్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇండియా ఈ వార్నింగ్స్ని సీరియస్గా తీసుకోకపోయినా అమెరికా ఈ వార్నింగ్స్ని సీరియస్గా తీసుకుంటుంది. ప్లస్ ఇండియా పాకిస్తాన్లోని నూర్ ఖాన్, చాక్వాల్, రఫీక్ అండ్ సుకూర్ ఎయిర్ బేసెస్ని మిసైల్స్తో స్ట్రైక్ చేసింది. ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో స్ట్రాటజికల్గా పాకిస్తాన్కి ఇది చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ హబ్స్లో ఒకటైన ఈ నూర్ ఖాన్ బేస్ పాకిస్తాన్ స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ నుంచి కొద్ది దూరంలోనే ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ అనేది పాకిస్తాన్లోని న్యూక్లియర్ వెపన్స్ని మానిటర్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇండియా ఈ నూర్ ఖాన్ బేస్ని అటాక్ చేసిందో అమెరికా అలర్ట్ అయిపోయింది. స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ ప్లేస్, ప్లస్ న్యూక్లియర్ వెపన్స్ డివిజన్కి దగ్గర ఉన్న బేస్ అవ్వడంతో సిచ్యువేషన్ ఎస్కలేట్ అయ్యి న్యూక్లియర్ వెపన్స్ వైపు ఇష్యూ వెళ్తుందేమో అని అమెరికా ఫీల్ అయ్యి వెంటనే 2 దేశాల మధ్యలో రాజీ కుదిరించింది. ఈ రాజీకి పాకిస్తాన్ని ఒప్పించడం అమెరికాకి పెద్ద కష్టమైన పని కాదు. అమెరికా యూజ్ చేసిన దారుల్లో IMF ఒకటై ఉండొచ్చు. ఇండియాతో యుద్ధం మధ్యలో మా దగ్గర చిల్లి గవ్వగొడలేదు, ధర్మం చేయండి బాబు అంటూ పాకిస్తాన్ అడుక్కోవటం మొదలుపెట్టింది. ఇండియా అడ్డు చెప్తున్నా కానీ IMF పాకిస్తాన్కి $2.4 బిలియన్ లోన్ని శాంక్షన్ చేసింది. అండ్ IMFలో 16.49%తో హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న కంట్రీ ఏదో తెలుసా? అమెరికా. IMF లోన్ ఆశ చూపించి సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి పాకిస్తాన్ని అమెరికా ఒప్పించి ఉండొచ్చు. కానీ ఫైనల్గా సీజ్ ఫైర్ని అధిగమించి అమెరికాని బఫూన్ చేసింది పాకిస్తాన్. సరే, పాకిస్తాన్ అంటే చిల్లరకి ఆశపడి ఇండియాకి భయపడి సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. మరి ఇండియా ఎందుకు ఒప్పుకుంది? ఇండియా మొదటి నుంచి పీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చింది. మన మిలిటరీ ఎప్పుడు అప్పర్ హ్యాండ్లో ఉన్న పీస్ పేరుతో వాళ్ళ చేతులు కట్టేస్తూ వచ్చారు. సో ఇప్పుడు కూడా పీస్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ అప్పర్ హ్యాండ్ ఉన్నా కానీ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు. అఫ్కోర్స్ ఇండియా సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ఒప్పుకోవడంలో న్యూక్లియర్ ఆస్పెక్ట్ లేదు అని చెప్పలేం. ఇండియా ముందుగా ఎప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని ఫైర్ చేయదు, కానీ ఎవరైనా అటాక్ చేస్తే కౌంటర్ ఫైరింగ్ ఖచ్చితంగా చేస్తుంది. ఇందాక ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ బ్లాక్మెయిలింగ్ గురించి మోదీ గారు క్లారిటీ కూడా ఇచ్చేశారు. సో దానికి మేము భయపడేది లేదు, మీరు ఎన్ని పిచ్చికోతలు కూర్చుకున్నా నేను పట్టించుకోను అని. సో ముందు ఈ న్యూక్లియర్ వెపన్స్ అని చూసి దీన్ని పాకిస్తాన్ అదునుగా తీసుకొని ప్రతిసారి న్యూక్లియర్ వెపన్స్ ఇష్యూని సీన్ మీదకి తీసుకొచ్చి ఇండియాని భయపెట్టాలనుకుంటుంది. కానీ పాకిస్తాన్ లాగా ఇండియా రేపో మాపో కుప్పకూలిపోయే దేశం కాదు న్యూక్లియర్ వెపన్స్ని ఇష్టం వచ్చినట్లు యూజ్ చేయడానికి. సో న్యూక్లియర్ కన్ఫ్రంటేషన్ని అవాయిడ్ చేయడానికి ఇండియా ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకొని ఉండొచ్చు. ఇంకా అమెరికా అండ్ ట్రంప్ సంగతి తెలిసిందే కదా. ట్రంప్ ఇటు మోదీ మేరా ఫ్రెండ్ అంటాడు, అటువైపు వెళ్ళి పాకిస్తాన్తో మనం బరంపురం అంటాడు. పైగా మోదీ ట్రంప్ వచ్చేసి రైట్ వింగ్ లీడర్స్ కాబట్టి మోదీ గారిని కన్విన్స్ చేయడంలో ట్రంప్ పెద్దగా కష్టపడి ఉండకపోవచ్చు. అండ్ మనకి ఎప్పటికీ అమెరికాతో అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ట్రేడ్ అయినా, ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ సపోర్ట్ అయినా, ఏదైనా సరే మనకు అమెరికాతో అవసరం ఉంటుంది. సో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ విషయంలో అమెరికా మాట వినటం తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా పోయి ఉండొచ్చు. కానీ నా ఒపీనియన్లో అయితే సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ఒప్పుకొని ఇండియన్ గవర్నమెంట్ తప్పు చేసింది. అఫ్కోర్స్ ఎక్కడుండి కామెంట్ చేయడం ఈజీ, కానీ ఇండియా ఫైనల్గా పాకిస్తాన్కి చెక్ పెట్టే ఛాన్స్ని వదిలేసింది. చేసింది చాలదన్నట్లు సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ కాశ్మీర్ ఇష్యూని దగ్గరుండి సాల్వ్ చేస్తాడంట ట్రంప్ తాత. కాశ్మీర్ ఇష్యూని ట్రంప్ కాదు కదా, ఇంకెవ్వరు వచ్చినా ఇండియా ఒప్పుకోదు. ఎందుకంటే కాశ్మీర్ ఇండియాది, అది మన ఇంటర్నల్ మ్యాటర్. కాశ్మీర్ ఇష్యూలో బయట వాళ్ళు వచ్చి తలదూర్చాల్సిన అవసరం అసలే లేదు. ప్లస్ ఫెయిల్ అయిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని దగ్గరుండి చేపించిన ట్రంప్ని పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ విషయంలో మళ్ళీ నమ్ముతుంది అని నేను అనుకోవట్లేదు. నిజంగా ట్రంప్కి ఇండియాకి హెల్ప్ చేయాలి అని ఉంటే పాకిస్తాన్కి ఇచ్చిన మేజర్ నాన్
నాటో అలై స్టేటస్ని వెనక్కి తీసుకోవాలి. IMF నుంచి ఇష్టం వచ్చినట్లు అప్పులు ఇవ్వటం ఆపేయాలి. కుదిరితే పాకిస్తాన్ వాళ్ళకి కాస్త ఇంగ్లీష్, జాగ్రఫీ, సైన్స్ నేర్పించాలి. ఎందుకంటే బెంగళూరులో పోర్ట్ని పేల్చేసాం అని చెప్పుకుంటున్నారు ఈ పాకీలు. సో ఫైనల్గా నా దృష్టిలో ఇండియన్ గవర్నమెంట్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని ఒప్పుకొని తప్పు చేసింది. స్టార్టింగ్లో అమిత్ షా గారు చెప్పినట్లు ఒక వీక్ ఇలాగే కొనసాగించుంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయేవి, వాళ్ళ ఆర్మరీ కూడా ఖాళీ అయిపోయేది. కానీ మేము రూల్స్ పెడతాం, పాటించాం అన్నట్లు చేశారు. ఇలా ఎందుకు చేశారు అని మనం అడిగితే మళ్ళీ మనల్ని యాంటీ ఇండియన్ అంటారేమో. బట్ ఇప్పుడు పాకిస్తాన్ సీజ్ ఫైర్ని బ్రేక్ చేసి మనమే బ్రేక్ చేసామని నిందలు వేస్తుంది. ఏదో యుద్ధం గెలిచినట్లు తెగ ఆనందపడిపోతున్నారు. రిపీటెడ్గా అటాక్స్ చేస్తున్నారు మన మీద. సో మీ ఒపీనియన్ ఏంటి? సీజ్ ఫైర్కి ఒప్పుకొని ఇండియా తప్పు చేసిందా లేదా సీజ్ ఫైర్ కరెక్టేనా? కింద కామెంట్స్లో చెప్పండి. దర్శకుడి ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.